తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి డిమాండ్ చేశారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట టాలీ బజావో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 228 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సంక్షేమ పెన్షన్లు, ఉచిత గ్యాస్ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలను అమలు చేయలేదన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా మూలన పెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల పైనప్పటికీ ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 పథకాలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఒక పెన్షను తూతు మంత్రంగా గ్యాస్ సిలిండర్ చేసినారు, మిగతా ఎన్ని ఏం వెళ్ళలేదనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు మన షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఎదుట సూపర్ 6 పథకాలు, సూపర్ ప్లాఫ్ అని తాలీ బజావో కార్యక్రమం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ నుంచి, అన్ని తాలూకాల నుంచి అన్ని కోఆర్డినేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేమందరం కలిసి ఇప్పుడున్న ప్రభుత్వము మేల్కొల్పి వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రైతన్నలకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు, అది సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఎంతో ఆశతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎన్నో అటువంటి పరిశ్రమలు తీసుకొస్తారు, ఎంతో మందికి ఉపాధి వస్తుందని. కానీ ఆడ గుండు సున్నా, ఏమీ లేదు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత మన పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినారు ఉచిత బస్సు సౌకర్యం, ఇప్పుడు నడుస్తూ ఉంది. కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కానీ ఇక్కడ ఇస్తామని హామీ ఇచ్చినారు, కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము అది కూడా లేదు. తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు కుటుంబానికి, చదువుకునే స్టూడెంట్కు ప్రతి ఒక్కరికి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత ప్రతి మహిళకు, ఆడపిల్లకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. అన్ని ఊరికే తూతు మంత్రంగా చెప్పినారు. కాబట్టి ఒకసారి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకొని వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి ప్రజాపక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో మేము తప్పకుండా ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు చేస్తూ వారు అమలు చేసేంత వరకు. సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ పై మంత్రి కొలుసు పాదసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ కు మధ్య తేడాను వివరించారు. ఎన్నికల ముందు తాను టీడీపీలో చేరే సమయంలో చంద్రబాబుని కొన్ని ప్రశ్నలు అడిగానని అన్నారు. పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్లకే ప్రాధాన్యతనిస్తారని, పేదలను పట్టించుకోవాలనే దుష్ప్రచారం ఉందని అడగ్గా అందుకు ఆయన స్పందిస్తూ పరిశ్రమలు, ఐటీతో కుటుంబాలు బాగుపడతాయని చెప్పారని పాదసారథి అన్నారు. ఒకవేళ ఇవే ప్రశ్నలు తాను జగన్ను అడిగితే పరిస్థితి మరోలా ఉండేదని, ఏకంగా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఇంట్లోంచి గెంటించేవారని పాదసారథి ఆరోపించారు. విదేశీ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి మన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే విధంగా వివిధ పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి ఈరోజు తిరిగి వచ్చిన రోజు. ఇది చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా, అన్ని రంగాల్లో, సంక్షేమ రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ వచ్చిన వాళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రపంచ దిగ్గజ సంస్థలు, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకొచ్చి అగ్రిమెంట్ చేయటమే కాకుండా భూములు కూడా సేకరించడం మొదలుపెట్టినని చెప్పేసి మనం చేస్తాము. దేశానికి, రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యం చేసి, కొన్ని కారణాలైతే వినటానికి ఎంత దిగజారుడుగా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టేయండి. ఉదాహరణకి మన ఏలూరు డిస్టిక్లో చింతలపూడి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు 9,000 కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు 4,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టేశారు. ఇదే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో ఒక్క 10 కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టాలి. 5 సంవత్సరాల్లో తుప్పు పట్టిపోయే విధంగా అయిపోయింది. కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని లక్షల మందికి త్రాగునీరు.
సో అటువంటి కాకుండా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతకుముందు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, అది ఇది అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు 15,000 కోట్లు ఈ 6 నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు వచ్చినాయి. అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం కావాలనే విషయం మీద చర్చించి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే గత ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి డబ్బులు ఎగ్గొట్టిందో, రద్దు చేసిందో, వాటిని మళ్ళీ శాంక్షన్ చేసి ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా గవర్నమెంట్ ఇచ్చే ఈ పిఎంఏవైలో యూనిట్ కాస్ట్ కాకుండా అదనంగా కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గీత కులాలకు విశాఖ జిల్లాలో 14 దుకాణాలు కేటాయిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, గీత కులాల ప్రతినిధులు మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ నిర్వహించారు. లాటరీలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 11 దుకాణాల్లో ఒకటి గౌడ, మరొకటి యాత కులానికి రాగా మిగిలిన 9 దుకాణాలు సెట్టిబల్జ కులానికి దక్కాయి. ఈ డ్రా ఆఫ్ లాట్స్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ కులాలకు సంబంధించిన ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ 14 షాపులు, ఏ షాపు ఏ ప్రాంతంలో ఉన్న షాపు ఏ కమ్యూనిటీకి కేటాయించబడుతుంది అనేది డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 2 బాక్స్ పెట్టడం జరిగింది. రెండిట్లో కూడా 14 మనము టోకెన్స్ పెట్టడం జరిగింది. సో మొత్తం 14 ఫ్రీ టోకెన్స్ మనం పెట్టడం జరిగింది. ఫస్ట్ బాక్స్ 1లో ర్యాండమ్గా మనము ఈ బ్లూ టోకెన్స్ అనేది మనకి మొత్తం సబ్ కాస్ట్ 14 సబ్ కాస్ట్ సంబంధించి మనము టోకెన్ కేటాయించడం జరిగింది. దాంట్లో 11 మంది సెట్టిబడుజ వారికి, 1 గౌడ్ వారికి, 1 గౌరవ వారికి, ఇంకొకటి యాదవ వారికి కేటాయించడం జరిగింది. సో దీంట్లో చూస్తే బ్లూ కలర్ టోకెన్ చూస్తే నంబర్ 1 గౌడ వారికి చెందుతుంది, నంబర్ 2 గౌడ వారికి చెందుతుంది, నంబర్ 3 నుంచి 13 దాకా, 3 నుంచి 13 దాకా 11 టోకెన్స్ మొత్తం అవి సెట్టిబడుజ వారికి చెందుతుంది. సో డ్రా ఆఫ్ లాట్స్ తర్వాత షాప్ నంబర్ 12 భీమ్లీ మనకి 5 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 7 అగైన్ 9 టోకన్ నంబర్ సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 4 జీవీఎంసీ సీరియల్ నంబర్ 11 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 14 పద్మనాభం సీరియల్ నంబర్ 7 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 2 జీవీఎంసీ సీరియల్ నంబర్ 12 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 1 జీవీఎంసీ సీరియల్ నంబర్ 13 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 5 జీవీఎంసీ సీరియల్ నంబర్ 10 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 13 ఆనందాపురం సీరియల్ నంబర్ 2 గౌడ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 9 జీవీఎంసీ సీరియల్ నంబర్ 6 సెట్టిబడుజ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 8 జీవీఎంసీ సీరియల్ నంబర్ 1 గౌడ్ వారికి కేటాయించడం జరిగింది. షాప్ నంబర్ 10 జీవీఎంసీ సీరియల్ నంబర్ 8 సెట్టిబడుజ వారికి. షాప్ నంబర్ 6 జీవీఎంసీ సీరియల్ నంబర్ 4 సెట్టిబడుజ వారికి. షాప్ నంబర్ 3 జీవీఎంసీ సీరియల్ నంబర్ 14 యాత వారికి, యాత కమ్యూనిటీకి. షాప్ నంబర్ 11 జీవీఎంసీ సీరియల్ నంబర్ 3 సెట్టిబడుజ వారికి ఈరోజు కేటాయించడం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ హీరో నితిన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. చంద్రబాబు నిర్ణయంతో వైద్య విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో నితిన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.